ప్రైజ్ లార్డ్ అండి. ఆనాడు పౌలు, శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అని బైబిల్‌లో రాయబడి ఉంటుంది. వారికి అనుకూలమైన సమయంలోనో, వారికి టైం దొరికినప్పుడు వారు దేవుని స్తుతించలేదండి. వారు ఫ్రీగా ఉన్న టైంలో దేవుని స్తుతించలేదు. వారు ప్రతికూలమైన సమయంలో మధ్యరాత్రి వేళ దేవుని స్తుతించారంట. ఇప్పుడు మనకి నిద్ర పట్టకపోతే మొబైల్ తీసుకొని దాన్ని నాన్ స్టాప్‌గా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా! చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక మాట చెప్తూ ఉంటుంది. అదేంటంటే, "నీకు నైట్ నిద్ర పట్టకుంటే ప్రేయర్ అన్నా చేసుకో, బైబిల్ అన్నా చదువుకో. అంతేగాని మొబైల్ వాడొద్దు" అని చెప్తూ ఉండేది. అయితే ఈరోజు యవనస్తులు నిద్ర పట్టట్లేదంటే మొబైల్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. నాన్ స్టాప్‌గా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. 2 అయినా వదలరు, 3 అయినా వదలరు. ఆనాడు వారు దేవుణ్ణి స్తుతించదగిన సిట్యుయేషన్స్‌లో వాళ్ళు లేరు. చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో అదేవిధంగా ఒక చెరసాలలో బందీలుగా ఉన్నారు. అయినా వారు దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చిందంట. అదేవిధంగా వారి బంధకాలు ఊడిపోయాయంట. నీ సిట్యుయేషన్స్ అన్నీ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించడం కాదు. దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టడం కాదు. నీకు సిట్యుయేషన్స్ అన్నీ ప్రతికూలంగా ఉన్నా కానీ నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తావో ఆనాడు అకస్మాత్తుగా భూకంపం కలగజేసిన దేవుడు ఈరోజు కూడా నీ జీవితంలో అకస్మాత్తుగా ఆశ్చర్యకార్యం చేయుటకు చాలినవాడు. ఆనాడు పౌలు, శీలలు ప్రతికూలమైన సిట్యుయేషన్స్‌లో ఉండి కూడా దేవుని స్తుతించారు. దేవుడు భూకంపాన్ని కలుగజేశాడు. అదేవిధంగా యోబు కూడా అతని జీవితంలో సమస్తము కోల్పోయాడు. అయినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని దేవుని నామాన్ని స్తుతించాడు. తర్వాత అతను కోల్పోయిన సమస్తమును రెండింతలుగా పొందుకున్నాడు. ఈరోజు నీ చుట్టూ అలుముకున్న ప్రతి ఒక్క సిట్యుయేషన్ నీకు ప్రతికూలంగా ఉందా? అయితే ఈ ప్రతికూలమైన సమయంలోనే నువ్వు దేవుని ఇంకా ఎక్కువగా స్తుతించు, ఎక్కువగా దేవుని మహిమపరచు. నీ జీవితంలో నువ్వు కోల్పోయిన సమస్తమును రెట్టింపుగా దయచేయగల సమర్థుడు నీ దేవుడు. తప్పక దయచేస్తాడు. విశ్వసిస్తున్నాను.